సో ఆయిల్ వేసారు 800 grams ఆఫ్ ఆయిల్ తర్వాత సో 5 ఆనియన్స్ వేసాము బటర్ది ఒక పెద్ద క్యూబే వేసాం అనమాట దాల్చిన చెక్క. ఓకే సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తారు కదా ఓకే ఆయిల్ ఇంకా ఎక్కువ అవుతుందేమో చాలా ఎక్కువ వేస్తారేమో అనుకున్నాను బికాస్ తినేటప్పుడు మేము ఆయిల్ ఫీల్ అవుతూ ఉంటాం. మనం గీ వేస్తాం, మనం గీ వాడతాం, గీ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తాం. ఓకే దాంట్లోనే ఎమ్మినెస్ వస్తుంది. మనం ఆయిలిష్ గా అందరూ ఏమనుకుంటారు, కస్టమర్ కి కొంచెం తెలియదు, ఏమనుకుంటారంటే ఆయిల్ అనుకుంటారు, కానీ గీ అండ్ ఫ్రెష్ క్రీమ్. ఓకే సో క్యూబ్ అలా కరిగిపోయింది అనమాట. చక్కగా అన్ని ఫ్రై చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా చేయాలండి. దీంట్లో ఏది తప్పినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా టేస్ట్ విషయంలో. టేస్ట్ దగ్గర 5 members ఉన్నారండి. 5 members కూడా ఏంటంటే వెల్ ట్రైన్డ్. డైలీ ఏంటంటే ఒక క్వాంటిటీ ఉంటుంది పక్కా. ఏంటంటే ప్రతిదీ క్వాంటిటీ. ఇప్పుడు 100 grams 5 kg అండి వేస్తున్నాం అంటే అది 100 grams అంటే 100 grams తీసుకుంటాం. ఓకే క్వాంటిటీ ప్రకారంగా తీసుకుంటాం డైలీ. ఇక మనకు టేస్ట్ మిస్ అవ్వదు. అవును ప్రతిదీ క్వాంటిటీ ప్రకారం తీసుకుంటాం కాబట్టి మనకు టేస్ట్ మిస్ అవ్వదు. సో మనకు మెజర్మెంట్స్ అనేవి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫర్ ద పర్ఫెక్ట్ టేస్ట్. అంటే మీరు ఎప్పుడైతే అవుట్పుట్ కూడా మీరు అనుకున్నట్టు రావాలనుకున్నప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోవచ్చేసింది. సో ఇక్కడ మేము ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి మనం చకచక వేసి చేసేయచ్చు అంతేనా? అందుకే మేము రెడీగా పెట్టుకున్నాం.